ఈయన ఏం చెప్పిన డిసెంబర్ నేను వస్తున్నా చూసుకో. ఇక డిసెంబర్ 9 నాడు తీసుకోరు. మీరు 1,00,000 తీసుకున్నారు కూడా ఎండన పోయి అందరు పటాపట 2 లక్షలు ఉన్నది తీసుకోమన్నారు. అప్పుడాక పాపం అందరూ మన ఇడున్న వాళ్ళంతా దాదాపు నాతో సహా నాకు 1,30,000 ఉండే. ఇక అత్తడుగా శాసనతో అందరూ ఏం చేశారంటే 2 లక్షలు కాదు 2,50,000 తీసుకున్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే కంటిన్యూ కట్టంగా నాలుగు కూడా ఏం చేసింది బ్యాంకర్లు, అరే రైతు మంచి ఉన్నాడు 5 ఎకరాలు ఉన్నది మోదపరాజం అని చెప్పేసి నీకు 2 లక్షలు ఇస్తున్నా పో అన్నాడు. నేను నాకు అనిపించింది ఏంటంటే 2 లక్షలు అయితే మాకైతే కదా నేను 2 లక్షలు తెచ్చుకుంటే 2 లక్షలు 2,50,000 రినోవాలని 2,50,000 అయింది. ఇవాళ నువ్వు కొత్తగా ఏం పెడుతున్నావు, మళ్ళా నువ్వు పోయి నేను కట్టాలన్నా నన్ను యూసే ఇచ్చిండు బ్యాంకు. ఈ రైతు మంచోడనే ఇచ్చిండు. నువ్వేంది మళ్ళీ నన్ను కట్టమనేది? నువ్వు ఎందుకు షరతులు విధిస్తున్నావు? నువ్వు ఆ రోజు గ్రామానికి వచ్చి రేషన్ నెలకి ఇయ్యా 2 లక్షల మీద నాకు ఇయ్యా అని మనం మీటింగ్లు పెట్టినావా? ఇలా కొత్తగా మోపేసిన ఊర్లలోకి వచ్చి నేను మీటింగ్లు పెట్టుడు, నేను రైతు భరోసా దానికి ఒక ఆంక్షలు పెట్టుడు ఏంటి? ఈ ఆంక్షలన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? నువ్వు గెలవక ముందు ఒక మాట మాట్లాడుతున్నావు, గెలిచినాక ఒక మాట మాట్లాడుతున్నావు. గెలవక ముందు ఏం చెప్పినావు? నువ్వు ఎండనే తీసుకపోయినావు డిసెంబర్ 9. మేము అనుకున్నాం డిసెంబర్ 9 అంటే మొన్న 23 డిసెంబర్ అని మేము అనుకుంటాం. ఆయన ఉద్దేశం ఏంది 24 డిసెంబర్ అనుకుంటున్నాడు పాపం. మరి రైతులంతా మోసపోయినావా? మోసపోలేము. నేను కూడా అనుకున్నా మొన్న ఆగస్టు 15 అంటే ఆగస్టు 15 ఇద్దరు మళ్ళీ అనుకుంటుంది. ఆగస్టు 15 రాగానే తెల్లారి 6 తారీఖు తీసుకోరని చెప్పి నేను మళ్ళీ అకౌంట్ పోతే ఏమన్నది ఆగస్టు 15 పోయింది. మళ్ళీ తీరా ఆగస్టు 15 అంటే ఈ ఆగస్టు 15 కాదు. ఆయన ఉద్దేశంలో ఆగస్టు 15 ఎప్పుడు అత్తనే ఉంటుంది. సంవత్సరం కోసం అత్తారా వచ్చినాడు మా రైతు అన్నట్లు లెక్క. ఆయన ఉద్దేశం అట్లున్నది. అంటే రైతాంగానికి మొత్తం చెవులలో పువ్వులు పెట్టి రైతాంగాన్ని మోసం చేస్తుండు, దగా చేస్తుండు తప్ప ఒక్క మాట మీద నిలబడే వ్యక్తి కాదు. మనం చెప్పిన మాట ప్రకారంగా మన కేసీఆర్ గారు 20,000 ఒకసారి 50,000 ఒకసారి ఇట్లా టంచంగా ఎవరు పోయి ఆఫీస్ పోకున్నా కానీ వారి అకౌంట్లలో ₹1,00,000 లాస్ట్ ₹1,00,000 వరకు మొత్తం ఎవరు కూడా పైసలు అడగక ముందే టకా పైసలు ఇచ్చేసిన అకౌంట్లో. ఇవాళ ఏ ఆఫీస్ పోయినా కానీ రైతుకు ఎక్కడ కూడా భరోసా దొరకలేదు. అసలు అయితే కాదా సేమ్ 2018లో కేసీఆర్ గారు ఏదైతే లిస్ట్ ఇచ్చిండో లక్షలోపు ఉన్నలకు 70 లక్షలోపు ఉన్నలకు మాత్రమే అదే లిస్టు ప్రకారం వచ్చింది తప్ప కొత్తగా ₹1 రైతాంగానికి రాలే. ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించరు, కొత్త రైతుకు ఎక్కడ కూడా రాలే. అదే లిస్టు వచ్చిన వాళ్ళకే మళ్ళీ మాఫీ వచ్చింది. కొత్తగా రూపాయి ఎక్కువ వాళ్ళకి కూడా మాఫీ రాలే. అంటే నువ్వు చెప్పిందంతా పూడకం నాటకం తప్ప ఎక్కడ కూడా రైతుని నేను గొప్ప చెప్పుకుంటున్నా తప్ప ఎక్కడ రైతాంగం గురించి ఆలోచించట్లేదు. రైతు బంధువు అన్నావు, రైతు భరోసా అన్నావు, అది కూడా నమ్మేవు. రైతు భరోసా ఇస్తాడు కావచ్చు. నువ్వు చెట్లకి ఇచ్చినావు, పుట్టలకి ఇచ్చినావు, గుట్టలకి ఇచ్చినావు, నువ్వు అంతా మోసం చేసినావు అని చెప్పి అనగానే నిజంగా వచ్చి మన రైతులంతా ఆలోచించి ఆయన వేస్ట్ చేస్తున్న ₹1,00,000 ఈయన మా రేవంత్ రెడ్డి పాపం రైతులకు మొత్తం ఉన్నంత రైతులకు పెడతాడేమని చెప్పేసి ధన బుద్ధి. ఇప్పుడు తీరడానికి ఏం చేసిండు? రైతు గురించి పట్టించుకుంటాడు ఎక్కడైనా? ఎవరికి ఇస్తున్నావు? రైతు బంధు ఎడిపోయింది, నీ రైతు భరోసా ఎడిపోయింది. దానికి ఎన్నో కొర్రెలు పెడుతున్నావు. 5 ఎకరాలు అంటున్నావు, 4 ఎకరాలు అంటున్నావు, 7 ఎకరాలు అంటున్నావు. నీ ఇష్టం. మీ కేబినెట్లో మీకే ఒక నిర్ణయం లేదు. మీ వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతాడు, ఇంకో మంత్రి ఇంకో మాట మాట్లాడతాడు. నువ్వు ఇవాళ కొత్తగా మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవాళ కొత్త మాట మాట్లాడుతున్నావు. మేము గ్రామాలలో పంపుతున్నాం, నోడల్ ఆఫీసర్ వస్తారు, ఇంటింటికి వస్తాడు. నువ్వేదో నాకు వచ్చేది నాకు అర్థం కాదు. నీ దగ్గర లేదా రిపోర్ట్? మొన్ననే తీసుకున్నావు అందరి దగ్గర కాగితాలన్నీ. నీ బ్యాంకర్ నన్ను ఇవ్వడానికి ఇచ్చిండ, నా ఆధార్ కార్డు ఇవ్వడానికి, నా భూమి ఇవ్వడానికి, నాకు లోన్ ఇచ్చిండ. ప్రతి ఒక్క ఆధార్ కార్డు చూసుకొని, భూమి చూసుకొని, ఫ్యామిలీని చూసుకొని ఇచ్చిండు కదా. మళ్ళీ నువ్వు ఊర్లోకి వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేసేది అంటే దీంతో కాలయాపన చేసి మొత్తం మీద పబ్బం గడుపుకొని ఏడాది వల్ల ఇంకొక ఏడాది గడిపేద్దామని చెప్పి ఉద్దేశం తప్ప నువ్వు రైతుకు లాభం చేసే ముచ్చడు కూడా చెప్తలేవు. మొత్తం మీద రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నావు, దగా చేస్తూ ఉన్నావు. నువ్వు ఇప్పటికైనా ఇప్పటిదాకా పెద్దలు ఆదేశాలు లేవని చెప్పి పార్టీ అంతా ఎదురు చూసే ఉంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇవాళ ఒక రుణమాఫీ మీనే కాదు, ఇంకా రానున్న రోజులల్లో నువ్వు ఏమైతే హామీలు ఇచ్చినావు మేము కొత్తగా అడగం. మాకు కొంత కోరికలు ఏం లేవు. నువ్వు కొత్త మేము అడిగేది లేదు. నువ్వు నువ్వు ఏవైతే ఇస్తానో రైతాంగానికి ఏవైతే హామీలు ఇచ్చినావో గవి నిన్ను ఇచ్చేదాకా మాత్రం ప్రతి ఒక్క నాయకుడిని గ్రామాలకు వచ్చిన నాయకుని గల్లబట్టి అడిగే బాధ్యత మా అందరిపైన ఉంది. అడిగి సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా వాళ్ళని. నువ్వేం చెప్పినావు? రైతు భరోసా ఇస్తాను, రైతు భరోసా పెట్టినావు, రైతు రుణమాఫీ లేదు. ప్రతి గింజకు
ఇవాళ రుణమాఫీ చేస్తున్నాం. రేపు పొద్దున మన సార్ గారు అనుమతితో ఇంకా మనం చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి రైతాంగం కోసం. రైతు భరోసా వచ్చేదాకా రైతు భరోసా అన్నావు. రైతు భరోసా నువ్వు ఏదైతే చెప్పినావో 7,500 పంటకు 7,500 సంవత్సరానికి 15,000 ఖచ్చితంగా నువ్వు ఇవ్వాల్సిందే. నువ్వు ఎలాంటి ఆంక్షలు లేవు ఉండద్దు. మళ్ళీ అదని నువ్వు నాగడి సాలు వారేదాకా ఎక్కడైతే పంట పండిస్తున్నామో ఎక్కడ దాకా మేము పంట పండిస్తున్నామో ప్రతి భూమికి నువ్వు చెట్లు పుట్టలుంటే తీసేసుకో, మాకేం అభ్యంతరం లేదు. ఎకరాలకు ఉన్నోళ్ళు తీసేయిపో. 100 ఎకరాలు ఉన్నా 200 ఎకరాల పంట పండించిన ప్రతి రైతు కష్టపడి కొనుక్కున్న రైతు కాబట్టి ఆయనకు 50 ఎకరాలు ఉన్నాను 100 ఎకరాలు ఉన్నా నువ్వు అన్ని కొర్రీలు పెట్టే అవసరం లేదు. పంట పండిస్తే ప్రతి పంట మీద నీకు ప్రభుత్వానికి లాభం వస్తుంది. దాని ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతారు. కాబట్టి నువ్వు గిన్నెకరాలు గన్నెకరాలు అన్నప్పుడు చెప్పలేవు. ఇప్పుడు కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు ఆంక్షలు పెడితే మాత్రం మనం ఒప్పుకోదు సార్. వాళ్ళు ఏదో 5 ఎకరాలు అని 5 ఎకరాలకి నిబంధనలు పెట్టి మిగతా రైతాంగాన్ని మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మన ప్రతి పంట ఎక్కడ దాకా వండుతో ప్రతి పంట భూమికి మనం ఖచ్చితంగా రైతు భరోసా సాధించేదాకా మనం నిద్రపోవద్దు. అదేవిధంగా నువ్వు బోనస్ ఇస్తాను కూడా మోసం చేస్తా ఉన్నావు. ఎలక్షన్ కంటే ముందు ప్రతి గింజను కొంట ప్రతి గింజకు 500 బోనస్ ఇస్తాను అడిగినావు. ఇవాళ ఏం చెప్తున్నావు? మళ్ళీ కొత్తగా సన్నపట్లకు మాత్రమే ఇస్తానని చెప్తున్నావు. ఇది ఎక్కడికి వెళ్ళొచ్చింది? సన్నపట్లు తోటట్లు అనేది అంటే మాయలో మనకు చించులాట పెడతావా? తోటట్లు వంచిన ఒక రైతు, సన్నపట్లు వండించిన ఒక రైతా? అన్ని వండించేది మేమే. ప్రతి గింజను కొనాలా. ఒక వరే కాదు, ప్రతి మొక్కజొన్నకు కూడా బోనస్ ఇవ్వాలా. ప్రతి పంటకు రైతు వండించిన ప్రతి పంటకు ప్రతి గింజకు 500 బోనస్ ఇచ్చేదాకా కూడా మనం కొట్లాడాలి సార్. ఇవన్నీ ఇంకా రైతాంగానికి ఏవైతే ఉన్నాయో ప్రతి దాని మీద ప్రతి నెలకు ఒకసారైనా ఖచ్చితంగా మనం ధర్నా రూపకంగా ఏదో ఒక నిరసన చెప్పకుంటే వాళ్ళు మొద్దు నిద్ర పోతున్నారు. ఏదో ఆడ ఇచ్చి మీడియాకి చెప్పుకుంటా మేము చేసినాం అని చెప్తున్నారు. రైతులు మోసం చేస్తున్నారు. కాబట్టి మనం ముళ్ళు కట్టబట్టి ఖచ్చితంగా ఒడితే చెప్పాలి నిద్ర లేవరు. కాబట్టి ప్రతి ఒక్కరు ముళ్ళు కట్టబట్టుకొని ప్రతి నెలల వాళ్ళ నిద్ర కాకుండా వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు అలాగే